ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను ప్రియాంక. ఈ రోజు మనతో పాటు అనలిస్ట్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో రాజధాని అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం రెండో విడత భూసేకరణ ప్రారంభించింది. అసలు ఇది అవసరం అంటారా? రెండో విడత భూ సమీకరణ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కిందటి సంవత్సరం ఏప్రిల్ 10న నిర్ణయం తీసుకుందండి. అంటే ఈ విషయమే చెప్పే ముందు ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఏంటంటే 2015లో అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015లో మనకు ఒక రాజధాని కావాలని ఒక అమరావతి అనే పేరుతో 29 గ్రామాల్లో 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేశారండి. ఆ తర్వాత అక్కడ రాజధాని కట్టడం మొదలుపెట్టారు. సరే 2019లో జగన్ ప్రభుత్వం రావడం వల్ల అది రాజధాని ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు 24లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులు జరుగుతున్నాయి. అయితే దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు రెండో విడత భూ సమీకరణని మొదలుపెట్టి కిందటి సంవత్సరం ఏప్రిల్ 10లో మొదలుపెట్టి ఒక 18 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఆఖరికి వచ్చేటప్పటికి ఒక 4-5 గ్రామాల్లో వ్యతిరేకత వచ్చేటప్పటికి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం దాన్ని కొంతకాలం ఆఫ్ చేసింది. మళ్ళీ 3 నెలల క్రితం మళ్ళీ రెండో విడత ప్రక్రియ మొదలుపెట్టి ఈసారి 7 గ్రామాల్లో తీసుకుంటున్నారు. కిందటి సంవత్సరం మొదలుపెట్టిన ప్రక్రియనైనా ఇప్పుడు తగ్గించి ఇప్పుడు రెండో విడత 7 గ్రామాల్లో 17,000 ఎకరాలు తీసుకోవడం అయినా ఏదైనా కూడా అసలు రాజధాని ప్రాంతంలో భూ సమీకరణలు అనేవి ప్రస్తుతం చేయడం అనేది చాలా అనర్థం అండి. ఎందుకంటే మొదటిసారి భూ సమీకరణ అనేది ఒక చారిత్రాత్మక అవసరం కాబట్టి అప్పుడు కూడా ప్రజలు కూడా మనకు ఒక రాజధాని కావాలని కోరుకున్నారు. కాబట్టి అమరావతి ప్రాంతంలో 29 గ్రామాల రైతులు ముందుకొచ్చి ఇచ్చారు. అది అప్పుడు జరిగింది, అక్కడ అది మంచి పని. కానీ ఇప్పుడు భూ సమీకరణ అనేది చాలా అనర్థం. దానివల్ల మనము చాలా నష్టపోతాం. ఎందుకంటే ఇంత భూములు తీసుకుంటే ఆ ప్రాంతం అంతా నాశనం అయిపోతుంది, భవిష్యత్తులో ఎడారిగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక ప్రాంతంలో 34,000 ఎకరాలు తీసుకున్నారు గతంలో. దానికి ప్లస్ ప్రభుత్వానికి ఒక 20,000 ఎకరాలు ఉన్నాయి. అంటే 54,000 ఎకరాల్లో ఒక రాజధాని నిర్మాణం చేస్తున్నారు. సో ఆ ప్రాంతం అంతా ఇప్పుడు కొత్తగా మారిపోతుంది. ఆ పక్కన నదులు ఉన్నాయి, అక్కడ వ్యవసాయం చేసే ప్రాంతం, అక్కడ వ్యవసాయం అంతా దెబ్బతింది, అక్కడ రైతు కూలీలు కొంతమంది వలసపోయారు. సో ఆ రాజధాని అవసరం కాబట్టి అక్కడ అది మనం త్యాగం చేయవలసి వచ్చింది. కానీ అక్కడ రాజధాని కట్టి అక్కడ రాజధాని ఫంక్షనింగ్ అయిన తర్వాత భవిష్యత్తు అవసరాలకి అంటే ఒక 50 ఏళ్ల తర్వాత 100 ఏళ్ల తర్వాత ఏమన్నా భూమి అవసరం అవుతుందేమో, కానీ ప్రస్తుతానికి ఉన్న ప్రాంతం తీసుకున్న భూమి సరిపోతుంది. కొత్తగా 1 ఎకరం భూమి తీసుకోవడం కూడా చాలా నష్టం అండి. కాబట్టి రెండో విడత భూ సమీకరణ అనేది అనర్థం. ఓకే. సో అమరావతిలో కొత్తగా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తామంటున్నారు. దానికోసం 55 కిలోమీటర్ల రైల్వేని ఏర్పాటు చేస్తామంటున్నారు. అలాగే మళ్ళీ కొత్తగా ఎయిర్పోర్ట్ కడదామని అంటున్నారు. దీనికి అంత భూమి ఎక్కడ నుండి వస్తుంది? అసలు ఉందా అంత భూమి? ఆ భూమి చాలా భూమి ఉందండి. ప్రభుత్వం ఈసారి అధికారం వచ్చింది 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ళలో కూడా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒక పారదర్శకతతో తన దగ్గర ఎంత భూమి ఉంది, దాన్ని ఎలా అలాట్ చేస్తున్నారు, గతంలో అలాట్ చేసిన సంస్థలు కొన్ని తప్పుకున్నాయి, ఆ భూమిని ఏం చేస్తున్నారు ఎప్పుడూ సరిగ్గా చెప్పలేదండి. ఈ ప్రభుత్వం అసలు పారదర్శకత లేదు. రెండోది, మీరు అడిగినట్లుగా రైల్వే లైన్ అంటున్నారు. ఇప్పుడు రైల్వే లైన్ అనేది అమరావతికి ప్రస్తుతానికి అవసరం లేదండి. 55 కిలోమీటర్ల రైల్వే లైన్, అది మనకి 2 రైలు మార్గాలు ఉన్నాయి మన రాష్ట్రం నుంచే వెళ్ళేవి. చుట్టుపక్కల విజయవాడ పెద్ద స్టేషన్, గుంటూరు పెద్ద స్టేషన్, ఆ పక్కన నంబూరు స్టేషన్ ఉంది, మంగళగిరి ఉంది. రాజధాని డెవలప్ అయ్యాక ఆ ప్రాంతం అంటే ఈ రాజధాని డెవలప్ అవడానికి కనీసం 20 నుంచి 25 ఏళ్ళు పడుతుందండి. ఆ 20-25 ఏళ్ళ తర్వాత ఆ ప్రాంతం తనకు అనువైన రైల్వే స్టేషన్ ఎన్నుకుంటుంది. ఇప్పుడు బెంగళూరులో 4 వైపులా 4 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళు వాడుకుంటారు. అలాగే మనము అంతేగాని ఇప్పుడు అవసరం లేకుండా ఒక 55 కిలోమీటర్లు ఏదో ఖమ్మం నుంచి ఎర్రబాల నుంచి రైల్వే లైన్ వేస్తూ ఉంటున్నారు, దానికి భూములు తీసుకుంటూ ఉంటున్నారు. అసలు అది ఫీజిబుల్ కాదు. కాబట్టి అసలు రైల్వే లైన్ కానీ లేకపోతే కొత్తగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంటున్నారండి కొత్తగా చెప్తున్నారు. అసలు అంటే ఇంకా కరెక్ట్గా చెప్తున్నారు. నారాయణ గారు, మన మంత్రి నారాయణ ఉన్నాడు, ఆయన రాజధాని నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. ఆయన ఏమంటున్నాడు, అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రాజెక్టుల వారీగా భూ సమీకరణ చేస్తూ ఉంటున్నారండి. అసలు రాజధాని ఒక ప్రాజెక్ట్ అండి. ఆ ప్రాజెక్టు చేయకుండా ఇంకా ప్రాజెక్టులు ఏంటి? ముందు ఆ ప్రాజెక్ట్ చేయాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎందుకంటే కొత్త ఎయిర్పోర్టు గన్నవరం ఎయిర్పోర్ట్కి విస్తరణ కోసం 2015లో 712 ఎకరాల భూమి తీసుకున్నారు. అలాగే 3 లేఅవుట్లు తీసుకున్నారు, 3 లేఅవుట్లు ప్రాంతాలు తీసుకున్నారు. ఇవన్నీ తీసుకుని దాన్ని డెవలప్ చేయకుండా ఈ రోజున ఆ లేఅవుట్లో తీసుకున్న వాళ్ళకి తిరిగి ఫ్లాట్లు ఇవ్వకుండా వాళ్ళకి న్యాయం చేయకుండా మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్ని పక్కన పెట్టి కొత్త ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఇదేంటంటే దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ అనే ఒక పిచ్చ పట్టుకుందండి.
అది పట్టుకొని హైదరాబాద్లోనే హైదరాబాదు ఎప్పుడూ కూడా అమరావతిని మనం హైదరాబాద్తో పోల్చడం చాలా తప్పండి. మనం ఒక నగరంతో పోల్చామంటే మనం చాలా దెబ్బతింటాం. ఎందుకంటే ఇది మనకు ఆంధ్రులకి మొదటి నుంచి మనకు ఒక రాజధాని లేదు. అంటే గోదావరి తీరంలో ఒక రాజవంశం మనం పరిపాలించకపోవడం వల్ల మనకు ఒక స్థిరంగా పరిపాలించకపోవడం వల్ల మనకు రాజధాని నగరం ఏర్పడలేదు. ఇప్పుడు మనకి చారిత్రాత్మక కారణాల వల్ల రాష్ట్రం విడిపోవడం వల్ల అది ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఆ కట్టే అమరావతిని జాగ్రత్తగా కట్టి అది దాని ఫంక్షనింగ్ మొదలైన తర్వాత ఆ అనుభవాలతో నెక్స్ట్ మనం ఏం చేయాలని ఆలోచించాలి తప్పండి ముందే ఇటువంటి పనులన్నీ చేయడం వల్ల ఇది రాజధాని నిర్మాణం మీద ఈ పనులు ప్రభావం పడుతుందండి. సో రాజధాని నిర్మాణం ముందుకు వెళ్ళదు. అది అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, పాలకులు కూడా అర్థం చేసుకోవాలి. అందులో దానికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు రాజధాని అనేది చాలా దాన్ని చాలా జాగ్రత్తగా మనం నిర్మించుకుంటూ రావాలి. అది మానేసి రకరకాల విషయాల మీద మనం ఫోకస్ చేస్తే కోర్ క్యాపిటల్ అంటారు చూసారా, ఆ కోర్ క్యాపిటల్ నిర్మాణం మీద పడుతుంది ఆ ప్రభావం. సో ఇప్పుడు రాజధాని చుట్టూ 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేద్దామని అంటున్నారు. దీనికోసం భూసమీకరణ చేపట్టారు. సో ఇది ఒక గేమ్ చేంజర్ లాగా ఉండబోతుంది అంటారా? ఇది కూడా ఒక రాంగ్ ఆలోచన అండి. అంటే యాక్చువల్గా మాస్టర్ ప్లాన్లో 2017లోనే ఒక ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒకటి పొందుపరిచారు. అది 190 కిలోమీటర్లు. దానికి భూ సేకరణ అండి, సేకరణ చేస్తారు. అది కేంద్ర ప్రభుత్వం దానికి భూ సేకరణ కొంత డబ్బు ఇస్తుంది, నిర్మాణానికి డబ్బు ఇస్తుంది అని అప్పుడు అన్నారు. అయితే అది 2019 ముందు ఆ పనులు పెద్దగా జరగలేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని మొదలుపెట్టారు. మొదలు పెడితే అప్పుడేమో 12 లేన్లు అన్నారండి, మళ్ళీ 10 లేన్లు అన్నారు, ఇప్పుడేమో 6 లేన్లకు వచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటేనండి హైదరాబాద్కి 180 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఉందండి. కానీ హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ అనేది వేరు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం 2004లో మొదలెట్టినప్పుడు హైదరాబాద్లో 60 లక్షల పైన జనాభా ఉంది. కానీ ఈరోజు అమరావతి ప్రాంతంలో 29 గ్రామాల్లో కేవలం 2 లక్షల జనాభా ఉంది. ఇంకోటి ఏంటంటే వచ్చే 50 ఏళ్ల తర్వాత కూడా మన రాజధాని నగరానికి ఔటర్ రింగ్ రోడ్ అవసరం ఉంటుందో లేదో తెలియదు. ప్లస్ ఏదైనా సరే జనాభా పెరుగుదల, అక్కడ ఉన్న ఎకనామిక్ యాక్టివిటీ. ఇప్పుడు హైదరాబాద్ అండి, ఇక్కడ ఎంత చాలామంది పన్ను చెల్లింపుదారులు ఉంటారు, చాలా కంపెనీలు ఉంటాయి. ఇక్కడ ఉన్నంత మ్యాగ్నిట్యూడ్లో మనం అమరావతి చేరుకోవడానికి అంటే ఇందులో ఒక 10వ వంతు చేరుకోవడానికి అమరావతికి ఒక 50 ఏళ్ళు పడుతుందండి. అంటే ఇది మనం ఏదో అమరావతిని తక్కువగా చూడటం అని కాదు, ఇది ఒక చారిత్రాత్మకంగా దేశంలో 5వ పెద్ద నగరం. దీనికి ఉన్న అవకాశాలు వేరు. కాబట్టి మనం అసలు ఇప్పటికీ అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదు. అంటే మెయిన్ ఏంటంటేనండి ఈ రింగ్ రోడ్ కోసం ఈ భూ సేకరణ చేయడం వల్ల రైతుల్లో వ్యతిరేకత వస్తుంది, ఆ భూములు దెబ్బతింటే, అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ దెబ్బతింటే ఆ ఎకో సిస్టమ్ దెబ్బతింటుందండి. ఆ ఎకో సిస్టమ్ పాడు చేస్తే రేపు పొద్దున మళ్ళీ రాదు. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి పనుల కంటే కూడా మెయిన్ బేసిక్గా రాజధాని నిర్మాణం మీద దృష్టి పెట్టి, ఆ రాజధాని కనెక్టివిటీ మీద దృష్టి పెట్టి, కనెక్టివిటీ అంటే ఇప్పటికీ విజయవాడకి సరైన కనెక్టివిటీ రాలేదు. అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ వేశారు, ఆ రోడ్డుకి ఇంకా ఒక 250 ఎకరాలు ఇవ్వలేదండి కొంతమంది పెనుమాక ఉండవల్లి గ్రామాల్లో. ఆ వాటి మీద దృష్టి పెట్టి అవి తీసుకోవాలి. అవి తీసుకుని ఆ సీడ్ యాక్సిస్ రోడ్ అన్నారండి. అంటే ఏంటి, మెయిన్ రోడ్ అనే కదా, 20 కిలోమీటర్ల సీడ్ యాక్సిస్ రోడ్ ఉంది. మరి ఆ సీడ్ యాక్సిస్ రోడ్ని కంప్లీట్ చేయడం మీద దృష్టి పెట్టాలి, కనెక్టివిటీ మీద దృష్టి పెట్టాలి. అవన్నీ చేయకుండా, మౌలికమైన పనులు చేయకుండా అనవసరమైన విషయాల మీద దృష్టి పెడుతున్నారు. దానివల్ల మౌలికమైన పనుల మీద కూడా దాని ప్రభావం నెగిటివ్గా పడుతుంది. దానివల్ల మనం చాలా నష్టపోతాం. ఈ విషయంలో ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఆంధ్రదేశంలో ఈ మన నగర నిర్మాణానికి సంబంధించిన అంశాల్లో కానీ వాటి మీద నిపుణులు కేంద్ర ప్రభుత్వం కానీ సరిగ్గా దృష్టి పెట్టట్లేదు. వాళ్ళు దీన్ని మాట్లాడట్లేదు. ఏంటి ఇంత పారదర్శకత లేకుండా, జవాబుదారీతనం లేకుండా, ఎవరిని స్టేక్ హోల్డర్స్ని ఎవరిని అడగకుండా చేస్తున్నారు ఈ పనులన్నీ. అసలు ఒక మంత్రి కానీ ఒక సీనియర్ రాజకీయ నాయకులు కానీ ఎవరు ఈ విషయం మీద అడగట్లేదు ప్రభుత్వాన్ని. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అండి. అయితే రాజధాని నిర్మాణ పనులు అనుకున్నంత వేగంగా జరుగుతున్నాయి అంటారా? అనుకున్నంత వేగంగా జరుగుతున్నాయి అంటే అండి, ఇది రాజధాని అనేది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి నగరాలు నిర్మించినవి మనం 3 నగరాలు నిర్మించామండి. ఇది కొత్తగా మళ్ళీ నగరం నిర్మిస్తున్నాం. ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ఒక నగరాన్ని, ఒక రాజధాని నగరాన్ని నిర్మించడం చాలా ఛాలెంజింగ్. కాబట్టి అది దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఎందుకంటే చాలా కంపెనీలు తీసుకొచ్చి వర్క్ చేస్తున్నారు. ఆ కంపెనీలన్నీ అంత అనుభవం ఉన్న కంపెనీలు కాదు. కానీ అంటే ఇది కొత్త టాస్క్ కాబట్టి పోనీ ప్రభుత్వాన్ని మోటివేట్ చేసి చేస్తుంది. అది మనం పైకి కనబడకపోయినా వర్క్ జరగట్లేదని మనం అనుకోక్కర్లేదు. కానీ ఏంటంటే నువ్వు సిన్సియర్గా పని చేస్తూ ఆ పనిని పక్కన పెట్టి వేరే వాటి గురించి మాట్లాడుతుంటే, ఇప్పుడు ప్రాజెక్టుల వైజ్ భూములు తీసుకుంటామంటే ఇప్పుడు 20,000 ఎకరాలు 20,000 ఎకరాలు 2వ విడత అంటున్నారు. మళ్ళీ 3వ విడత ప్రకటించారు. మళ్ళీ ఈ మధ్యన అర్థం లేని మాట ఏంటంటే, ఒక మాస్టర్ ప్లాన్ ఉందండి రాజధానికి. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి కదా. ఆ మాస్టర్ ప్లాన్ వదిలేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా
రాజధాని నగర విస్తరణ మాస్టర్ ప్లాన్ అంటండి. కొత్త కొత్తవన్నీ యాడ్ చేస్తున్నారు. దానికి మళ్ళీ 2,30,000 ఎకరాలలో రాజధాని నగర విస్తరణకి మాస్టర్ ప్లాన్ తయారు చేయమని గ్లోబల్ టెండర్ని పిలిచారండి. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమంటారు దాంట్లో మేము ఇప్పుడు అవన్నీ ఇప్పుడే తర్వాత తీసుకుంటారు. అసలు అర్థం ఉందా అంటున్నాను. ఇప్పుడు 29 గ్రామాల రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళకి ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. వాళ్ళకి ఎప్పుడు ఫ్లాట్లు ఇస్తారు? అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ, అక్కడ ప్రజలు వెళ్ళి ఎప్పుడు ఉంటారు? కాబట్టి ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తుంది. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ సిండ్రోమ్తో బాధపడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నిటిని అంశాలను పక్కన పెట్టి కేవలం రాజధాని నిర్మాణం మీద దృష్టి పెడితే రాజధాని ముందుకెళ్తుంది. సో రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత ఇస్తుందంటారా? చట్టబద్ధత ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు. అంటే చట్టబద్ధత అనేదండి ఇప్పుడు మనకి 2019కి ముందు అమరావతికి చట్టబద్ధత అనే అంశం గురించి ఎప్పుడు చర్చ రాలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓడిపోయి జగన్ వచ్చాడో, వచ్చిన తర్వాత జగన్ దాన్ని పక్కకు పెట్టడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు ఈ భూ సమీకరణ అనటం వల్ల 29 గ్రామాల రైతులకి భయం వచ్చింది. ఏం భయం వచ్చింది? మళ్ళీ జగన్ వస్తే దీన్ని పక్కన పెడతాడు కాబట్టి దీన్ని కేంద్రం చట్టం చేస్తే బాగుంటుందని. కానీ నాకు తెలిసి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సవరణలు చేయదండి. ఎందుకంటే అది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. అప్పుడే మీరు చూశారు కదా ఎంత ఇష్యూస్ అయ్యి అందరూ మనం ఇక్కడ ఆందోళనలు జరిగే, తెలంగాణ ఆందోళన జరిగి మొత్తం బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ కలిసి పనిచేసి చేసేవి, అది చేసినవి అవి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని కేంద్రం ఏ రకంగానూ అందులో కలగజేసుకోవద్దు. వీళ్ళు ఇప్పుడు ఏంటంటే అందులో ఇంకోటండి, ఇప్పుడు అమరావతి రాజధాని ఉందండి, దానికి ఒక సంస్థ ఉందా? దాన్ని దాని మున్సిపల్ కార్పొరేషనా? దాన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ప్రజెంట్ ఇప్పుడు అక్కడ మీకు 2015లో భూ సమీకరణ చేసిన తర్వాత 29 గ్రామంలో ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టట్లేదు. అదొక మున్సిపల్ కార్పొరేషన్గా ఇప్పుడు చెయ్యాలి భవిష్యత్తులో. అది మున్సిపల్ కార్పొరేషన్ చేసేది ఒక ఫంక్షనింగ్ అయిన తర్వాత అప్పుడు అది అవుతుంది. ఆటోమేటిక్గా మనకి అది రాజధానిగా ఉంటుందండి. ఎప్పుడైతే వీళ్ళు అనవసరంగా ఈ భూ సమీకరణలు చేసుకోవడం వల్ల దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతే అది ఫేజిబిలిటీ పోయి మనకి రాజధానిగా మనకు అది దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దానికి ప్రత్యేకంగా చట్టబద్ధత కూడా అవసరం ఏమి లేదు. వీళ్ళు ఏంటంటే ఈ రైతుల నుంచి భూములు తీసుకోవడానికి, లేకపోతే ఏదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గానో రైల్వే లైన్ల కోసం వీటన్నిటి కోసం ఒక రకంగా వీళ్ళని మభ్యపట్టడానికి ప్రజల్ని ఈ చట్టబద్ధత అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చింది. నిజంగా చెప్పాలంటే చట్టబద్ధత అవసరం లేదు. ఎందుకంటే మనకి అది రాజధానిగా అది మనకి అసెంబ్లీలో చట్టం చేశారు, కేంద్రం దాన్ని ఆమోదించింది. తర్వాత మన జగన్ 3 రాజధానుల చట్టం తెచ్చినప్పుడు దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి అమరావతి మనకి రాజధానిగా ఉంది. నువ్వు రాజధాని కట్టే అక్కడ జనం వెళ్ళి ఉంటారు, అది మనకు ఇంకా అప్పుడు రాజధానిగా అది డెవలప్ అయితే ఎవరు మారుస్తారు? ఏ ప్రభుత్వాలు వచ్చినా మార్చవండి. కాబట్టి అది డెవలప్ అవడం వల్ల ప్రభుత్వాలు మార్చవు తప్ప నువ్వు కేంద్ర ప్రభుత్వం చట్టం తెస్తుంది అనుకుందామండి హైపోథెటికల్గా. రేపొద్దున ఇంకొక ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి మారిస్తే మళ్ళీ ఇప్పుడు ఈ చట్టం తెచ్చిన కేంద్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో మళ్ళీ అది మార్చే అవకాశం ఉంది కదా. కాబట్టి రాజధాని కట్టడమే ఒక పరిష్కారం. ఆ రాజధాని కట్టాలంటే అర్థం పర్థం లేని ఈ భూ సమీకరణలు ఆఫ్ చేసి, ఈ ఓఆర్ఆర్కి భూ సేకరణలు అన్నీ ఆఫ్ చేసి, రైల్వే లైన్లు పెట్టక కొత్త రైల్వే మీకు ఎయిర్పోర్ట్లు వీటికి భూ సేకరణలు భూ సమీకరణలు అన్నీ ఆఫ్ చేసి ఉన్న భూమిలో ప్రాక్టికల్గా భవనాల నిర్మాణము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి అక్కడ ప్రజల నివాసం ఉండేలాగా చేసి అక్కడ ఆఫీసులన్నీ ప్రభుత్వ ఆఫీసులన్నీ తరలించి దాన్ని ఒక రాజధానిగా ముందు డెవలప్ చేస్తే ఒక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో 50 ఏళ్ళకో అది నగరం అవుతుందండి. రాజధాని దృష్టి పెట్టకుండా నగరం అని మాట్లాడుతున్నారు, అదే దురదృష్టకరం. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు రాజధాని నిర్మించండి. మీరు విశ్వనగరం అని మాట మాట్లాడి మీరు దారి తప్పుతున్నారు. అది మంచిది కాదు. మీ ప్రభుత్వానికి మంచిది కాదు, ఆంధ్రులకే మంచిది కాదు. ముఖ్యంగా త్యాగం చేసి భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులకు కూడా అది మంచిది కాదు. ఓకే. సో అమరావతి రాజధాని అభివృద్ధి కోసం మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే ఏం లేదండి, ఇప్పుడు 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ళు బాధపడి వాళ్ళు ఆందోళనలు చేశారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ కేసులు ఎత్తేసింది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక బాధ ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో ఈ రాజధాని డెవలప్ అయితేనే కదండి వాళ్ళ త్యాగానికి విలువ ఉంటుంది. వాళ్ళు ఉండటానికి కూడా అక్కడ అంటే ఎందుకంటే వాళ్ళ గ్రామాలు దెబ్బతింటాయండి ఇప్పుడు ఈ రాజధాని రావడం వల్ల. పాత రకంగా అయితే ఉండవు, పాత రకంగా. సో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద దృష్టి పెట్టాలండి. 29 గ్రామాల రైతులు ఫ్యామిలీస్ వాళ్ళకి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళ పిల్లలకి జీవనోపాధి గురించి అవన్నీ దృష్టి పెట్టాలి. అవన్నీ మానేసిండి లేకపోతే వాళ్ళకి ఇప్పుడు సిఆర్డీఏ ఉందండి, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ.
వాళ్ళకి ఇప్పుడు ఎన్ని వేరు వేరు పనులన్నీ అప్పచెప్పేస్తే అసలు బేసిక్గా అసలు వాళ్ళకి న్యాయం జరగట్లేదు. వాళ్ళకి ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ విషయంలో కొంత వాస్తు సంబంధమైన అంశాలు ఉన్నాయి. కొంతమంది దక్షిణ వైపు వస్తే వాళ్ళు వద్దంటున్నారు. అవన్నీ కష్టపడి చేయాలి. చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ లండన్ ఇక్కడికని కాదండి. చంద్రబాబు నాయుడు ప్రతిరోజు సిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. ఎందుకంటే మనకు రాజధాని అవసరం. కాబట్టి ప్రతిరోజు సిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి అది సమీక్ష చేసి ఆ సమస్యలను ప్రాక్టికల్గా చేయాలి. అవన్నీ బేసిక్ అంశాల మీద దృష్టి పెట్టి అక్కడ రైతుల సమస్యలు ప్రతి సమస్యని వాళ్ళు సాల్వ్ చేయాలి. 29 గ్రామాల్లో భూములు ఇచ్చిన ప్రతి రైతు సమస్యని ప్రభుత్వం పరిష్కరించి వాళ్ళ ఆర్థికాభివృద్ధి కృషి చేయాలి. అప్పుడు ముందు ఆ 29 గ్రామాల్లో రాజధాని డెవలప్ చేయడం గురించి మాట్లాడాలండి. అంతేగాని నేను విజయవాడని అమరావతిలో కలుపుతాను, లేకపోతే గుంటూరుని అమరావతిలో కలుపుతాను, ఇవన్నీ రాంగ్ మాటలండి. ఇవి తప్పు మాటలు కూడా. తప్పు మాటలు, తప్పుడు మాటలు. విజయవాడ ఒక నగరం, గుంటూరు ఒక నగరం. నువ్వు ఒక చోట రాజధాని పెట్టావు. ఆ రాజధాని నువ్వు డెవలప్ చేయి. అది ఎలా షేప్ అవుతుందో, అది ఎలా డెవలప్ అవుతుందో, ఏ రకమైన షేప్ అవుతుందో అన్నీ చూద్దాం వచ్చి ఒక 20 ఏళ్ళ తర్వాత. అప్పుడు తర్వాత దానికి మిగతా నగరాలకు ఉన్న సంబంధాన్ని బట్టి మనం అది విజయవాడని అందులో కలపచ్చా, గుంటూరుని అందులో కలపచ్చా, లేకపోతే మంగళగిరిని ముందు అట్లా ఏంటంటే పక్కన మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. అది మంగళగిరిని తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ చాలా పక్కనే ఉంటుంది. దేన్ని ఎప్పుడు ఎలా కలపాలి అవన్నీ ఇప్పుడు మనం హైపోథెటికల్ అండి. ఇప్పుడు అసలు అవన్నీ మాట్లాడటమే ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదు. చంద్రబాబు నాయుడు ప్రాక్టికల్గా ఆలోచించడం లేదని భయం కలగడానికి మాలాంటి వాళ్ళకి ఇదే చెప్తున్నానండి. బేసిక్గా కోర్ క్యాపిటల్, సీడ్ క్యాపిటల్ ఈ రెండింటి మీద దృష్టి పెట్టాలి. మిగతా అంశాలు ఏం మాట్లాడినా ఈ టైంలో నేను విజయవాడని అందులో కలుపుతాను మాట్లాడటం ఇవన్నీ తప్పు మాటలు, తప్పుడు మాటలు. ఇటువంటి ప్రచారాలని ప్రభుత్వం పూర్తిగా మానివేసి అసలు అవసరం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా విజయవాడ పరువులు మన అమరావతిలో కలపని ఎవరైనా అడిగారా? గుంటూరు ప్రజలు ఎవరైనా మిమ్మల్ని అడిగారా? ఎందుకు అవన్నీ మాట్లాడుతున్నారు? విజయవాడ ఏమైనా చిన్న నగరమా? ఈరోజు 15 లక్షలు నువ్వు కట్టని రాజధానిలో ఒక 100 ఏళ్ళుగా ఉన్న నగరాన్ని కలిపేస్తాను మాట్లాడి ఎంత బాధ్యతారహితమని మాట్లాడండి. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడకూడదు. ప్రభుత్వం మంచిది కాదు. అది ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, పౌర సమాజానికి మంచిది కాదు. కాబట్టి ముందు మీరు రాజధాని ఏం కడుతున్నారో అది చేయండి. మీరు రోజు వెళ్ళి సమీక్షలు చేయండి, ఆ వర్క్ చేయండి. అంతేగాని రోజు దాని గురించి మీరు అవన్నీ అవి మానేసి బయటికి వెళ్ళి అస్తమాను వేదికల మీద నేను హైదరాబాద్లో నగరం కడతాను, విశ్వ నగరం కడతాను, హైదరాబాద్లో శంషాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంది, నేను కూడా అటువంటి ఎయిర్పోర్ట్ మళ్ళీ కడతాను, ఓఆర్ఆర్ ఉంది అక్కడ, అది నేను ఇవన్నీ తప్పు మాటలండి. ఇవి చాలా ఆంధ్రలను అవమానించే మాటలు. మనము రాష్ట్ర విభజన వల్ల మనం అందరం గాయపడ్డాం. అందువల్లే కదా అంతమంది వాళ్ళు అంత భూములు ఇచ్చారు. అంత భూములు అవసరం లేదండి. 34,000 ఎకరాలు అవసరం లేదు. ఒక ప్లాంట్ సిటీకి 10,000 ఎకరాలు చాలండి. ఇప్పుడు ఇవన్నీ ప్లాంట్ సిటీలు కాదు, ఇవన్నీ చాలా వందలాది సంవత్సరాల్లో వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ చాలా వేస్ట్ భూములు ఉంటాయి పెద్ద పెద్ద నగరాల్లో. కానీ ప్లాంట్ సిటీ 10,000 ఎకరాల్లో మంచి ప్లాంట్ సిటీ కట్టచ్చు. కానీ మంచో చెడో నువ్వు భూములు అడిగాడు, చంద్రబాబు నాయుడు భూములు అడిగాడు, ఆ రైతులు ముందుకు వచ్చి ఇచ్చారు. 34,000 ఎకరాలు వచ్చింది. ప్రభుత్వం దగ్గర 20,000 ఉంది. దాంతో కట్టండి. అంతేగాని అది మానేసి ఏదో చేస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టద్దు. ఎక్కువ కాలం నమ్మరు ప్రజలు. అంటే ఈరోజు కూడా చెప్తున్నా, ఈరోజు కొత్తగా భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాల్లో ఫస్ట్లో ఏప్రిల్లో ఉన్న ఆశావాహ దృక్పథం ఇప్పుడు లేదండి. ఇప్పుడు అందరూ ఆశావాహ దృక్పథం ఇప్పుడు భయపడుతున్నారు. ప్రభుత్వానికి భూమి ఇస్తే ప్రభుత్వ కొరలో చిక్కుకుపోతాం, మా గ్రామాలు ఏమవుతాయి, మా జీవితాలు ఏమవుతాయని భయపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు భూ సమీకరణలు చంద్రబాబు ప్రభుత్వం 2015లో చేసినట్టుగా ఇప్పుడు ముందుకెళ్ళే అవకాశం ఎక్కడా లేదు. ఇప్పటికైనా సరే ఫైనల్గా నా సూచన ఏమిటంటే ప్రభుత్వానికి ఈ 2వ విడత భూ సమీకరణ తన ప్రకటన చేసిన తర్వాత ఏప్రిల్ 10 తర్వాత మొత్తం ముందు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందండి. దాని ప్రభావం రాష్ట్రం అంతా పడింది. దాంతో రిజిస్ట్రేషన్ తగ్గినాయి, అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి, మీకు వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే ప్రభుత్వంలో ఒక అనిశ్చితి వచ్చేస్తుంది అని ఒక భయం ఉంది. ప్రభుత్వం స్థిరంగా వెళ్ళదు. ఎప్పటికప్పుడు వీళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారని రియల్టర్లు భయపడుతున్నారు. ఆల్రెడీ కొంతమంది లేఅవుట్లు వేసిన వాళ్ళకి ఇప్పుడు ఎల్పీలు ఇవ్వడం మానేస్తారు. ఫస్ట్ టీఎల్పీలు ఇచ్చి వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఎల్పీలు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు వెళ్ళి కలిస్తారు ముఖ్యమంత్రిని కలిస్తే ముఖ్యమంత్రి ఏం స్పందించలేదు 4 నెలల క్రితం. ఇప్పుడు కొత్తగా ఎవరిలో మళ్ళీ టీఎల్పీలు వేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు కదా. ఈ ప్రాంతంలో అభివృద్ధి డెవలప్మెంట్ చేసుకోవచ్చా ప్రైవేట్ వాడు, ఇది మళ్ళీ భూ సమీకరణ ప్రకటిస్తారని భయం ఉంది. ఇవన్నీ ఇప్పుడు దీనివల్ల చాలా నిరాశాజనక వాతావరణం ఏర్పడింది కృష్ణా, గుంటూరు జిల్లాల్లో. ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ భూ సమీకరణ విధానాన్ని ప్రాసెస్ని ప్రక్రియని మేము నిలిపివేస్తున్నాం అని చెప్పి వెంటనే ప్రకటన చేస్తే ప్రభుత్వానికి దాని విలువ కాపాడుకుంటుంది. ప్రజలు వెంటనే మళ్ళీ రియల్ ఎస్టేట్ అందుకుంటుంది. ప్రజలు తన ఎకనమిక్ యాక్టివిటీ ఉండాలి కదా. ఎకనమిక్ యాక్టివిటీ ఉన్నప్పుడు అక్కడ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అప్పుడు అందరికీ బాగుంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ భూ సమీకరణ దుకాణాన్ని వెంటనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మూసివేయాలి. అప్పుడే రాజధాని నిర్మాణ పనులు, రాజధాని అభివృద్ధి జరుగుతాయి. అని నేను బలంగా చెప్తున్నాను. జై అమరావతి.